ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మరి గౌరవ మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ అండ్ రూరల్ డెవలప్మెంట్ సీతక్క గారు మీద వచ్చేటువంటి ఆరోపణల మీద, అదేవిధంగా మా జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కాబట్టి మరి చూస్తూ ఉన్నా. నేను గత 2-3 రోజుల నుంచి మరి అసెంబ్లీలో ఉన్న, అసెంబ్లీ తర్వాత నేను మేడారం జాతర వెళ్ళడం అనేది జరిగింది. సీతక్క గారితో కూడా కలిసి మేడారం జాతరని సమగ్రసాన్ని దర్శించే క్రమంలో నేను కూడా అక్కడికి వాస్తవమైన విషయాలు ఏంటని మాట్లాడడం జరిగింది. నిజంగా మేము చింతిస్తున్నాం. ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో సీతక్క మీద, ఇసుక మాఫియా పేరు మీద, అతని పిఏ సుజిత్ రెడ్డి చేసే వ్యవహారం మీద, ఏదైతే ప్రతిపక్ష నాయకులు చేసేటువంటి ప్రచారం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చరిత్రలోనే మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, నిమ్న వర్గాలందరూ కూడా అవకాశాలు కల్పించాలి అనే సదుద్దేశంతో మరి కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలను కూడా ముందుకు తీసుకెళ్లనే ఆలోచనతోటి మరి పంచాయతీరాజ్ శాఖ, శిక్షణ సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా ఒక ఆదివాసీ బిడ్డకి మరి తుపాకీ తూటల్ని ఎదిరించి మరి ప్రజా సంక్షేమంతో ప్రజలని అభివృద్ధి పరచచ్చు, ప్రజాక్షేత్రంలో వెళ్ళాలనే ఆలోచనతోటి మరి బయటికి వచ్చేసి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్న క్రమంలో మరి ఒక ఆదివాసీ బిడ్డకి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా అప్పగిస్తే ఆమెను ఎప్పుడు దించుదామనే ఆలోచనతోటి ఆమె మీద ఏదైతే పెరుగుతున్న ఆదరణని చూసి ఓర్వలేక ప్రతిపక్షాల నాయకులందరూ కూడా వాళ్ళ పత్రికలలో ఇష్టారీతిన ఏదైతే పత్రికలలో రాశారో అది శుద్ధ తప్పు. ఎందుకంటే సీతక్క గారు ఆమె నియోజకవర్గంలో పుష్కలంగా ఇసుక ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కట్టడి చేసి మరి సుమారు 40 వరకు లారీలన్నిటి కూడా సీజ్ చేయించడం అనేది జరిగింది. చాలామంది మీద ప్రెషర్ పెట్టడం అనేది జరిగింది. నా ప్రాంతంలో ఇసుక మాఫీ జరగకూడదు, ఆ కేటీఆర్ దొరలాగా నా ప్రాంతంలో అలాంటి వ్యవహారం నా ప్రాంతంలో ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఆమె ఎవరైతే దళారీ వ్యవస్థ ఏదైతే ఇసుక మాఫీ ఉందో వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తే, ఎందుకు కట్టడి చేస్తుందనే ఆలోచనతోటి సీతక్క మీద మరి వాళ్ళ యొక్క పిఏని అడ్డు పెట్టుకొని ఆమె మీద ఆరోపణలు చేయడం స్టార్ట్ చేశారు. మేము ఒక ఆదివాసి బిడ్డగా నేను చాలా బాధపడుతున్నా. తప్పకుండా చేసేటువంటి ఆరోపణలు నిరూపణ కాకపోతే తప్పకుండా ఏదైతే పత్రిక ఉందో తగని మూల్యం చెల్లించక తప్పదు. ఏ గ్రామంలో కూడా కనబడకుండా ఆ పత్రికని దహనం చేస్తాం. అది నమస్తే తెలంగాణ పత్రిక వాళ్ళు రచించారు. దానికి సూత్రధారి, పాత్రధారి నమస్తే తెలంగాణ తప్ప ఇంకేది కూడా కాదు. కాబట్టి మీరు ఎన్ని రాసినా అది ఒక బీఆర్ఎస్ పార్టీకి కరపత్రం అని అందరికి తెలిసిన విషయం, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సీతక్క ఒక నిస్వార్థంగా, అంటే మా ప్రాంతంలో కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నది. అదే మేము కక్ష సాధింపు చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కావచ్చు, మిగతా పార్టీని వాళ్ళు మేము ఆహ్వానించకూడదు. కానీ సీతక్క ఉద్దేశం అలాంటిది లేదు. ఈరోజు ప్రభుత్వం మనది, తప్పకుండా ప్రతిపక్షమైన వాళ్ళందరికీ మనమందరం కూడా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు అభివృద్ధి చెందాలి. వెనుకబడి ప్రాంతాలు కంపల్సరీ అందరినీ మనం కలుపుకొని పోవాలని ఆలోచనతో సీతక్క గారు ముందుకెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలందరికీ అభివృద్ధి విషయంలో అందరి సహకారం చేయండి, తప్పకుండా మేము అందరినీ కప్పుకొని పోతామనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి కూడా వెళ్తున్నారు. మరి ఈ క్రమంలో మేమంతా కలిసిమెలిసి నడిపించే క్రమంలో మరి సీతక్క మీద
పనికిరాని ఆరోపణలు పెట్టడం, మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా సీతక్క చాలా బాధపడుతున్నది. ఆమె బాధను చూసి మేము కూడా చలించలేకపోతున్నాం, బాధపడుతున్నాం. ఎందుకంటే ఒకవైపు సమ్మక్క సారక జాతృతర తరుణంలో ఆమె మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఇష్టారీతిన పత్రికల్లో రచిస్తున్నారు. నేను మీడియా మిత్రులకు నేను కోరుకునేది ఒకటే, వాస్తవాన్ని బయటికి తీయండి. ఈరోజు విడమబొజ్జు తప్పు చేసినా మీరందరూ కూడా తప్పకుండా తప్పు చేసే విధానాన్ని మీరు ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా, నా సొంత తమ్ముడు వెళ్ళినా తప్పకుండా వాళ్ళని శిక్ష పడాల్సిందే. దాన్ని మేము క్షమించమని ఇంకేదమని కోరం. కానీ సీతక్క లాంటి మహా వ్యక్తులు మరి వాళ్ళు ఎంతో కష్టపడి మరి ప్రతిపక్షం నుండి కూడా ఆమె అనేక సందర్భాల్లో కరోనా సమయంలో మీరందరూ కూడా చూశారు. ఆమె మొక్కునేది అధికార పార్టీలో నుండి ఎవడు కూడా 1 కిలో చక్కెర ఇవ్వకపోయినప్పుడు కూడా బస్తాలన్నీ కూడా మోస్తూ ఈరోజు ప్రతి మారుమూల ప్రాంతంలో వెళ్ళి కరోనా సమయంలో కూడా వాళ్ళందరూ కూడా అన్ని రకాల సహకారం చేసింది. ప్రస్తుతం కూడా ఆమెకు ఉండడానికి ఇప్పటికీ సొంత ఇల్లు కట్టన పరిస్థితి. మొన్న నా దగ్గర వస్తే బొజ్జు ఎక్కడైనా జాగ చూసే లేదక్కడ కూడా ఏం లేదని చెప్పిన. తమ్ముడు, నేను ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా ఇప్పటికీ నేను కూడా ఇల్లు కట్టలేదు, ఇంకా గతంలో కట్టిన చిన్న కొంపలను నేను కూడా ఇప్పటికి ఉంటున్నానని ఆమె స్వయంగా చెప్పింది. చూసుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఏమైనా ఆస్తులు ఉన్నాయా? వాళ్ళకు కొడుకు కావచ్చు, ఆమె పెంచిన బిడ్డ కావచ్చు, ఎవరికైనా ఏమైనా ఆస్తులు ఆమె దగ్గర ఉన్నాయంటే ఏమి లేవు. ఇప్పటికీ ఆమె అదే డొక్కు కారు ఉంటుంది. ఇప్పటికీ ఆమెకు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాహనాలు తప్ప హైదరాబాద్ లెవెల్లో ఒక ఇల్లు లేదు.